ఈజీ అండ్ టేస్టీగా ఎగ్ పులావ్ని చేసేద్దామా. ఈ ఎగ్ పులావ్ని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దామా. బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలా 4 సైడ్స్ లైట్ గా కట్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ పై ఒక పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం పసుపు, కారం, ఉప్పు, మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి లైట్ గా కట్ చేసుకున్న ఎగ్స్ ని వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, నేను చూపిస్తున్న ఓల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 టమాటోస్ ని ప్యూరీ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అందులో వేసి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మసాలా, కారం, ఉప్పు మన టేస్ట్ కి తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 150 గ్రామ్స్ పెరుగు కూడా వేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగానే సోక్ చేసుకున్న రైస్ ను కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని తగినంత వాటర్ పోసేసుకొని మంటని హై ఫ్లేమ్ లో ఉంచాలి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.